సో ఇప్పుడు మనం విండోస్లో పాత్ ఫైండర్ ఉంటుంది కదండి, అది ఆ ఆప్షన్ చూద్దాం. షిఫ్ట్ కంట్రోల్ F9 పాత్ ఫైండర్. పాత్ ఫైండర్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఇది ఎలా ఉంటుందంటే, మ్యాథ్స్లో బూలియన్ ఆపరేషన్స్ ఉంటాయి కదండి, యూనియన్, ఇంటర్సెక్షన్ అలాంటివి. ఆ ఆప్షన్స్ ఇందులో పనిచేస్తాయండి. మనం బూలియన్ ఆప్షన్స్ మీకు సిమాఫోర్డీలో ఉంటాయి, అలాగే సేమ్ నేమ్తో. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నేను సర్కిల్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను, క్లియర్గా సర్కిల్ వచ్చేస్తుంది. ఓకే, సో సర్కిల్కి నేను ఏమన్నా స్ట్రోక్ ఇలాంటివి ఇవ్వచ్చు, లేదంటే వదిలేస్తున్నాను డిఫాల్ట్గా. నెక్స్ట్ నేను ఒక స్టార్ తీసుకుంటున్నాను అండి. స్టార్ క్లిక్ చేసి హోల్డ్ చేసి దీనిపైన 7 తీసుకున్నాను. 8 తీసుకుందామా? 8 తీసుకుంటున్నాను. ఓకే, 8 తీసుకొని ఓకే. స్టార్ ఫామ్ అయిపోయింది కదా, దీన్ని కొంచెం స్కేల్ చేస్తాను. ఓకే, సో దీని కలర్ వచ్చేసి సంథింగ్ ఈ కలర్ తీసుకుందామా, బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇది ఇలా పెడతానండి, ఈ రెండు ఇలా పెట్టేసి సెంటర్గా చేస్తున్నాను. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. పార్ట్ ఫైండర్లో మీకు షేప్ మోడ్స్ అని ఉంది కదా, సో ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. యూనిట్ ఆల్ట్ క్లిక్ టు క్రియేట్ ఎ కంపౌండ్ షేప్ అండ్ యాడ్ టు షేప్ ఏరియా. సో ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇది మొత్తం మిడిల్లో అంతా వెళ్ళిపోయి ఒక యూనియన్గా ఫామ్ అవుతుంది, రెండు యాడ్ అయిపోయి ఇది అంతా మిక్స్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే చూడండి, ఒక యూనిట్గా మొత్తం ఒక షేప్లా మారిపోతుంది. చూసారా ఫ్రెండ్స్? సో కంట్రోల్ Z కొడుతున్నాను, రివర్స్. కంట్రోల్ Z. ఓకే, సో మళ్ళీ డివైడ్ అయిపోయిందా? ఫస్ట్ ఆప్షన్ అదండి. రెండు సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే అది యూనియన్గా మారిపోతుంది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఏంటో చూద్దాం. రెండు సెలెక్ట్ చేసుకొని, సో ఇది మైనస్ ఫ్రంట్. ఆల్ట్ క్లిక్ టు క్రియేట్ ఎ కాంపౌండ్ షేప్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద షేప్ ఏరియా. సో ఫ్రంట్ అనేది మైనస్ అయిపోతుందండి, అంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. రెండు సెలెక్ట్ చేసేసుకొని, సో ఇది మైనస్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ది మైనస్ అయిపోతుంది, ఓన్లీ సెకండ్ మనకి షేప్ ఉంటుంది. చూసారా? కంట్రోల్ Z. సో సపరేట్ ఆబ్జెక్ట్స్ మళ్ళీ తీసుకుందాం. సో థర్డ్ వచ్చి ఇంటర్సెక్షన్ లాగా కనిపిస్తుంది చూడండి. మిడిల్లో ఇక్కడ ఐకాన్ చూస్తే మనకు గుర్తుపట్టవచ్చు. మనం ఇక్కడ మిడిల్లో ఒకటే హైలైట్ ఉంది, మిగతా అవుట్లైన్స్ లాగా కనిపిస్తుంది కదా. సో చూద్దామండి, ఇది రెండు సెలెక్ట్ చేసేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మిడిల్ నుండి మాత్రమే కనిపిస్తుంది. చూసారా? ఇది అది ఎంత ఆక్యుపై చేసిందో ఇది కూడా ఎంత ఆక్యుపై చేసిందో, ఆ మిడిల్ స్పేస్ ఒక్కటి మనకి వస్తుంది. సో మ్యాథ్స్లో ఇంటర్సెక్షన్ అంటారు కదా, అది ఇది. ఓకే, కంట్రోల్ Z. సో మళ్ళీ సపరేట్ ఆబ్జెక్ట్ అయింది కదా. సో ఇలా పెట్టేసుకొని, సో ఇది క్లిక్ చేసుకొని సేమ్ ఇంటర్సెక్షన్ కానీ దానికి రివర్స్ ఆప్షన్ అండి ఇది. ఏంటిది? ఎక్స్క్లూడ్. ఎప్పుడైతే మీరు ఎక్స్క్లూడ్ క్లిక్ చేస్తారో మిడిల్లో ఉంది కట్ అయిపోయి మిగతా రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్క్లూడ్ క్లిక్ చేశాను. చూసారా? మిడిల్ ఆప్షన్ వెళ్ళిపోయింది. చూసారా? రైట్ లెఫ్ట్ మాత్రం అలానే ఉంది. ఓకే, కానీ ఇక్కడ చూసారా మీరు, కలర్స్ కూడా మారిపోతున్నాయి. ఇది ఎప్పుడైతే తీసుకుని ఇలా వస్తుంది కదా, సో ఇది ఎప్పుడైతే తీసుకున్నారో కలర్ మారిపోయిందండి, మొత్తం బ్లాక్లోకి వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్ పెట్టి చూద్దామా, ఒకసారి ప్రయోగాలు చేద్దామా. క్లిక్ చేసుకొని ఎక్స్క్లూడ్, చూడండి రెడ్ వచ్చింది. అంటే దీని అర్థం ఏ ఆబ్జెక్ట్ అయితే పైన ఉంటుందో ఆ కలర్ మాత్రమే వస్తుందండి. సో నేను రెడ్ పైన పెట్టాను. సో ఎప్పుడైతే క్లిక్ చేసి మీరు ఎక్స్క్లూడ్ అంటారు, చూడండి మొత్తం రెడ్ వచ్చేసింది. అలా ఎక్స్క్లూడ్ అయిపోయినాక మీరు ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. సో ఇలా అండి. ఓకే, కంట్రోల్ Z. సో మెయిన్ ఆప్షన్ చూస్తారు కదా, కింద ఆప్షన్ చూద్దామండి. డివైడ్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. సో డివైడ్ కోసం నేను ఇంకో ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. షిఫ్ట్ వాళ్ళు పెట్టుకొని చిన్నగా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను షేప్లోకి వెళ్ళి సమ్ ఇంకొక స్ప్రేడ్ తీసుకుందాం బెటర్. ఓకే, సో దీని కలర్ వచ్చేసి సంథింగ్ ఈ కలర్ తీసుకుందామా, బెటర్, డార్క్గా ఉంది. ఓకే, సో ఈ కలర్ తీసుకొని సంథింగ్ ఇది కూడా ఇలా పెట్టేస్తాను. ఏం లేదండి, 3 ఆబ్జెక్ట్ తీసుకున్నాను.
తీసుకొని మోడ్ సెలెక్ట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసి పాత్ ఫైండర్లో ఇది క్లిక్ చేస్తున్నాను, డివైడ్. ఎప్పుడైతే మీరు డివైడ్ క్లిక్ చేస్తారో సో ఇవన్నీ పార్ట్స్ డివైడ్ అయిపోతాయండి పార్ట్లుగా. సో క్లిక్ చేశాను చూడండి, క్లిక్ చేసేసాను. సో ఈ టూల్ తీసుకొని మీరు చేస్తే డివైడ్ కాలేదు ఏంటని అడగొచ్చు. డివైడ్ కాలేదు ఏంటి సార్ అని మీరు అడగొచ్చు, దాని క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే ఆ డివైడ్ అయ్యిందండి. ఇక్కడ మీకు ఇక్కడ సేమ్స్ ఇలా అవుట్లైన్స్ ఎలా కనిపించి చూడండి, పార్ట్స్. సో దాన్ని మీరు చూసుకోవాలంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వెళ్ళాలి. టూల్కి వెళ్ళి మీరు డ్రాగ్ చేయండి, కనిపించిందా క్లియర్గా? అన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయా చూడండి, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఆ పేరులోనే ఉందండి డివైడ్ అని. ఓకే, కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్ చేసేసాను, కంట్రోల్ జెడ్. సో మళ్ళీ ఈ మోడ్ తీసుకుంటున్నాను, సేమ్ అలాగే. సో ఇది ఇప్పుడు ఇక్కడ పెడదాం, ఏదో సమ్ క్రియేటివిటీ పెట్టేశాను కదా. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ట్రిమ్ అండి. ట్రిమ్ ఏంటంటే సేమ్ ఫ్రంట్ కట్ ఆఫ్ అవుతుందండి. సో ఇది చూసేద్దామండి ఇప్పుడు డిఫరెంట్ ట్రిమ్. దీనికి చూద్దాం, ఇది కొంచెం స్కేల్ చేస్తున్నాను. ఎక్కువ ఆబ్జెక్ట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు మీరు కూడా, ఓన్లీ 2 తీసుకొని చూద్దాం. సో ట్రిమ్ అంటే ఫ్రంట్ కట్ ఆఫ్ అవుతుందండి. ఫ్రంట్ కట్ ఆఫ్ బ్యాక్ అండి. సెలెక్ట్ చేసి ట్రిమ్ అనండి. అన్నాక మీకు ఇక్కడ కనిపించకుండా ఏం చేయాలి, మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వెళ్ళి క్లిక్ చేసి చూడండి, చూసారా? ఫ్రంట్ ఏదైతుందో బ్యాక్ దాన్ని కట్ ఆఫ్ చేస్తుందని అర్థం అండి, అంతే, ఏం లేదు, సింపుల్. కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఓకే, సపరేట్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఇప్పుడు ఇలా తీసుకున్నాను, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఏంటి, ఏముంది? ట్రిమ్ చూస్తారు కదా, మెర్జ్ ఏం లేదు, సిమిలర్ టు ట్రిమ్ లాగానే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేశాను కదా. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నారో చూడండి, కట్ అయిపోయింది కదా, అంతే అండి, సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది మీకు స్ట్రోక్కి పనిచేయదండి. సో నేను ఇప్పుడు స్ట్రోక్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ స్ట్రోక్ తీసుకున్నాను, 8 తీసుకున్నాను, ఇలా పెట్టాను, 2 సెలెక్ట్ చేసేసుకున్నాను. మెర్జ్ అంటామండి. ఎప్పుడైతే మెర్జ్ కొట్టానో చూడండి, అసలు ఏం సంబంధమే లేకుండా అయిపోయింది. సో ఏంటంటే స్ట్రోక్ డిసప్పేర్ అయిపోతుంది, ఇది రికగ్నైజ్ చేయండి స్ట్రోక్లకి, మెర్జ్ అనేది. ఓకే, కంట్రోల్ జెడ్. సో సిమిలర్ ట్రిమ్ లాగానే పనిచేస్తుంది టూల్ అయితే. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, మెర్జ్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూసారా, మెర్జ్. ఓకే, డిలీట్ చేస్తున్నాను. సో ఎలిప్స్, పాలిగాన్ తీసుకుంటున్నాను. పాలిగాన్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ. ఇక్కడ ఏదైనా మీ ఇష్టం, ఇంకా స్టార్ తీసుకునే స్టార్ ఏదైనా సంథింగ్ పింక్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ మెర్జ్ అయిపోయింది కదండి. ఇది క్రాప్ ఏంటి, టాప్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అది ఒక మాస్క్ లాగా పనిచేస్తుందండి. కొంచెం మీరు పక్కన పెడదాం ఒకసారి. ఫస్ట్ ఈ రెండింటికైతే అప్లై చేసి చూద్దామండి. 2 సెలెక్ట్ చేసుకొని క్రాప్ కదా, ఎప్పుడైతే మీరు క్రాప్ అన్నారో చూడండి, టాప్ ఆబ్జెక్ట్ ఒక మాస్క్ లాగా పనిచేస్తుందండి సెకండ్ ఆబ్జెక్ట్కి. నేను కంట్రోల్ జెడ్ కొట్టాను. సో ఇది కొంచెం ఇన్నర్గా తీసుకుందాము.
కంట్రోల్ జెడ్ ఇది ఉంది కదా. సో ఇది డిలీట్ చేసేసి ఇది ఉంది కదా ఇప్పుడు. సో ఇది ఇంతవరకు పెడదామా, పెద్ద చేసేసుకో. ఒక మాస్క్ లాగా పనిచేస్తుందంటే ఇదంతా మాస్క్ అంటే దాన్ని ఈ పార్ట్ లోపల ఉన్నది మాత్రం కనిపించాలి మనకి, అదండి. సో క్రాప్ చూసారా, దాని లోపల ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ మాత్రం మాస్క్ లాగా కనిపిస్తుంది. సో రెడ్ని పైకి పెడుతున్నాను, పెట్టేసి ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు రెడ్ అనేది మాస్క్ లాగా పనిచేస్తుంది, అంటే స్టార్లో మీకు రౌండ్ ఒకటి ఇది రావాలి, చూద్దాం. క్రాప్. సో ఎగ్జాక్ట్లీ ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే టాప్ ఆబ్జెక్ట్ ఒక మాస్క్ లాగా పనిచేస్తుంది అంటే అండి క్రాప్ అంటే. ఓకే, నెక్స్ట్ అవుట్లైన్స్ చాలా సింపుల్, ఏముండదు. క్లిక్ చేసి ఇప్పుడు దీనిలో ఇంకో ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దీని కలర్ వచ్చేసి సంథింగ్ బ్లూ. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ మోడ్ క్లిక్ చేసుకుంటారో, క్లిక్ చేసుకొని క్రాప్ అవుట్లైన్ అంటారు, మొత్తం అవుట్లైన్స్ వచ్చేస్తాయండి. అవుట్లైన్స్ మీ అవుట్లైన్స్ వచ్చినాక ఏమైనా ఎడిటింగ్ చేయవచ్చా లేదా అని డౌట్ వస్తుంది మీకు. సో అదేం లేదు, స్ట్రోక్ పెంచుకోవచ్చు, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని కూడా ఎడిటబుల్ చేసుకోవచ్చు, మొత్తం ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో కంట్రోల్ Z కొడుతున్నాను. సో ఫ్రెండ్స్ అన్నీ కవర్ అయిపోయాయి కదా, ఇంకేమి లాస్ట్ అవుట్లైన్. మైనస్ బ్యాక్ ఏం లేదండి, ఇది సేమ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం ఇక్కడ ఏం చూస్తాం, ముందు మైనస్ ఫ్రంట్ చూస్తాం కదా, క్లిక్ చేసి ఈ మైనస్ ఫ్రంట్, అలాగే కంట్రోల్ Z కొట్టాను. ఇప్పుడు చూడండి దానికి ఆపోజిట్ సిమిలర్గా దానికి ఆపోజిట్ చూడండి, ఐకాన్ చూస్తే మీకు గుర్తుపడుతుంది, మైనస్ ఫ్రంట్ మైనస్ బ్యాక్ అవుతుంది. సో ఇవన్నీ పాత్ పాయింటర్ ఆప్షన్స్ అండి, చాలా బాగా అర్థమైంది కదా మీకు. ఓకే, సో నేను డిలీట్ చేస్తున్నాను. అలాగే ఎఫెక్ట్స్ ప్యానల్లో మీకు డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, కొంచెం దీని గురించి కొంచెం చెప్తానండి నేను. సో నేను ఇక్కడ సేమ్ స్టార్ తీసుకుంటున్నాను, దీనికి కొన్ని పాయింట్స్ ఎక్కువ తీసుకుందాం. ఇప్పుడు మనం 8 ఉంది కదా, సంథింగ్ ఒక 15 తీసుకుందాము. ఓకే, 15 తీసుకున్నానండి. సో దీన్ని కొంచెం స్కేల్ చేస్తున్నాను. స్కేల్ చేసి ఎప్పుడైతే మీరు ఎఫెక్ట్స్కి వెళ్ళి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎఫెక్ట్స్ తీసుకున్నప్పుడు అపీరియన్స్ అని మీకు ఆల్రెడీ పేరు వింటారు, విండోస్కి వెళ్ళి అపీరియన్స్ Shift F6 తీసుకోండి. ఈ అపీరియన్స్ ఏంటంటే మీరు చేసిన ఆప్షన్ దీంట్లో రికార్డ్ అయిపోతుందండి, అపీరియన్స్లో రికార్డ్ అవుతుంది ఎఫెక్ట్స్ ప్యానల్. అదే మామూలుగా విండోస్లో మీరు తీసుకుంటారు కదా, ఏదైతే పాత్ ఫైండర్ ఇవి ఎఫెక్ట్స్ మన విండోస్లో తీసుకుంటారు కదా, దాంట్లో అవి మాత్రం రికార్డ్ కావండి అపీరియన్స్లో. ఓకే, అవి మాత్రం రికార్డ్ కావు, ఓన్లీ ఎఫెక్ట్స్లో అయితే ఏమైతే ఉంటాయో అవి మాత్రం రికార్డ్ అవుతాయి. సో రికార్డ్ అయిన యూజ్ ఏంటంటే మీరు ఇప్పుడు వద్దని కూడా దాన్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఐ ఐకాన్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది, అలా ఆ విధంగా అండి. సో నేను ఇప్పుడు ఎఫెక్ట్స్కి వెళ్ళి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రీ డిస్టార్ట్ క్లిక్ చేశాను. సో ఫ్రీ డిస్టార్ట్ ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో నేను ఇది ఇలా అంటాను, ఇలా అని. ఓకే, చూడు మారిపోయిందా ఫస్ట్ ఆప్షన్. సో మీరు రికార్డ్ చేస్తున్నాను అన్నాను కదా, సో ఈ కలర్ వచ్చేసి సంథింగ్ రెడ్ తీసుకున్నాను. ఓకే, దీని స్ట్రోక్ వచ్చేసి సంథింగ్ స్ట్రోక్ వాల్యూ 12 తీసుకున్నాను, వైట్ కాకుండా సంథింగ్ బ్లాక్ తీసుకున్నాను. సో ఈ రికార్డ్ అయిపోయాయి కదా అపీరెన్స్లో. ఇప్పుడైతే మీకు ఇప్పుడు స్ట్రోక్ వద్దనుకుంటున్నాం, మీరు రికార్డ్ అయింది, స్ట్రోక్ పని చేయట్లేదు, ఫ్రీ డిస్టార్ట్ అని ఉంది కదండి, క్యాన్సిల్. ఈ ఫ్రీ డిస్టార్ట్ డిలీట్ చేసి చూడండి ఏమవుతుంది. సో ఇది నో సెలెక్షన్లో ఉంది కదా, అందుకని రాలేదు. ఓకే, పర్వాలేదు. సో కంట్రోల్ Z కొడుతున్నాను. సో మన ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇదే కదా. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి, ఎఫెక్ట్స్ డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పకర్ అండ్ బ్లోట్ క్లిక్ చేయండి. ప్రివ్యూ ఆన్ చేసుకోండి, ఏదైనా ఫస్ట్ ప్రివ్యూ ఆన్ చేసుకొని చూసుకోండి ఇలా వస్తుంది. చూసారా ఎంత మంచి డిజైన్స్ వస్తున్నాయి, చాలా మంచి డిజైన్స్ వస్తాయండి దీంతో. సో మీకు కావాల్సిన డిజైన్ చేసుకొని ఇది ఒక ఫ్లవర్ లాగా బాగుంది కదా, ఓకే చేసేయండి. ఓకే, కంట్రోల్ Z
ఎడిట్కి వెళ్ళి రీడ్యూ కొడితే రీడ్యూ స్టార్ అంటే వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఎఫెక్ట్స్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. రఫ్ అండ్ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూస్తారు, ఫోటోషాప్లో చూస్తారు, రఫ్గా ఎడ్జెస్ట్గా వచ్చేస్తాయండి. సో ప్రివ్యూ క్లిక్ చేసి సైజ్ ఎంత ఉండాలి దానికి, అబ్జల్యూట్గా రిలేటివ్గా, అబ్జల్యూట్ ఇలా రిలేటివ్ అంటే ఇలా వస్తుంది. సో అబ్జల్యూట్ పెట్టుకున్న డీటెయిల్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ అండి. డీటెయిల్స్ స్మూత్ కావాలా, కార్నర్లో కావాలా, స్మూత్లో కావాలి నాకు, ఇలా క్లిక్ చేసేసుకొని కార్నర్ సైజ్ ఎంత ఉండాలి ఇవన్నీ తీసుకొని ఓకే. ఇది రఫ్ అండి, కంట్రోల్ జెడ్. ఎఫెక్ట్స్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ ఆబ్జెక్ట్ లాస్ట్ చెప్తాను. ట్వీక్ అంటే ఇంత చూద్దాం. ట్వీక్ ప్రివ్యూ ఆన్, చూసారా హారిజాంటల్ ఎలా అవుతుందో, వర్టికల్, అబ్సల్యూట్. ఈ కార్నర్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి, కొంచెం ఏదో డిసార్ట్ అవుతుంది కదా రిలేటివ్. యాంకర్ పాయింట్ తీసేసి కూడా చేసుకోవచ్చు. ఇన్ కంట్రోల్స్, అవుట్ కంట్రోల్స్ తీసేసాను. సో మీకు ఏదో ప్రయోగాలు చేయండి, ఏదో ఒక ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. మనం ముందే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కదా, ఏదో ఒకటి చేసేసి క్రియేటివ్గా ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆప్షన్స్ ఎలా వర్క్ చేస్తుందో మనకు అర్థమైతే చాలండి, దాని ప్రకారం మనం ఏదన్నా చేసుకోవచ్చు. సో ఇదండి. ఓకే, కంట్రోల్ జెడ్. ఎఫెక్ట్స్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ట్విస్ట్ చాలా బాగుంటుందండి, నాకు ట్విస్ట్ అంటే చాలా ఇష్టం. 6 తీసుకున్నాను ప్రివ్యూ, చూడండి ఎలా మారిపోతుంది. సో నేను 60 పెట్టుకున్నాను ప్రివ్యూ, చూసారా 100 ట్విస్ట్ అండి ఇది. ఓకే, కంట్రోల్ జెడ్. సో ఎఫెక్ట్లో డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్ట్లో ట్వీక్ చూసారు, ట్విస్ట్ చేసి జిగ్జాగ్లో కూడా మంచి డిజైన్స్ వస్తాయండి. ప్రివ్యూ క్లిక్ చేయండి, చూడండి సైజ్ ఆటోమేటిక్గా సైజ్ చేయగానే మీకు డిజైన్స్ వస్తున్నాయి కదా. ఇదైతే సేమ్ దీపావళి మన దీపాలు ఉంటాయి కదండి, ఆ డిజైన్ లాగా ఉంది నాకైతే. దీపావళి చేస్తాం కదా, దీపం వెలిగించినట్టు ఇలా చాలా మంచి డిజైన్ అండి. అదే మనకి దేవుళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి కదా డిజైన్స్, ఆ డిజైన్స్ లాగా రిలేటివ్ అంటే ఇలా వస్తుంది. సైజ్ ముగ్గులు లాగా వస్తుందండి. ఇంకా చెప్పుకోవాలంటే సెగ్మెంట్స్, రిడ్జెస్ పర్ సెగ్మెంట్స్ అంటే ఎప్పుడైనా స్మూత్గా వస్తాయి కదా, అది సైజ్. ఇది రిలేటివ్, అబ్సల్యూట్ స్మూత్ అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. కార్నర్ ఎలా వచ్చిందో చూసారా, ఇదండి కంట్రోల్ జెడ్. సో ఇక్కడ చూద్దామండి. జిగ్జాగ్ వద్దనుకున్నాం, తీసేసాను. చూసారా అపిరెన్స్లో ఈ ఎఫెక్ట్స్ వద్దనుకున్నాను, తీసేస్తున్నాను. స్ట్రోక్ ఏం వాడలే కదా, ఫిల్ వద్దనుకుని తీసేయచ్చు. ఫిల్ కలర్ రెడ్ తీసుకున్నాను. నాకు రెడ్ వద్దు, వేరే కలర్ కావాలి, పింక్. చూసారా ఇలా అపిరెన్స్ అనేది ఇలా రికార్డ్ అవుతుందండి. తర్వాత మీరు ఎడిటేబుల్ చేసుకోవచ్చు ఏదన్నా. ఇది అపిరెన్స్ విండో అండి.